గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు, ప్రజలు చెల్లిస్తున్న పన్నులు ప్రతి పైసా జమ ఖర్చు పారదర్శకంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా సాగేలా స్వర్ణ పంచాయతీ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. నిధుల వినియోగంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన స్వర్ణ పంచాయతీ సత్ఫలితాలనిస్తోంది. ఈ నెల నుంచి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో స్వర్ణ పంచాయతీ సాఫ్ట్వేర్ ద్వారానే ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13,344 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పల్లెల్లో నివాస గృహాలు, ఇతర కట్టడాలకు సంబంధించి పన్నులు, తాగునీటి పన్ను చెల్లింపులు గతంలో సరిగా జరిగేవి కాదు. ప్రజలు చెల్లించిన పన్నులకు సరైన లెక్కలుండవు. అక్రమార్కులు కన్నేసి అందనకాడికి దోచేసిన ఘటనలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని సరిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. వసూళ్లు, ఖర్చులకు సంబంధించి ప్రతి పైసా పారదర్శకంగా ఉండేలా స్వర్ణ పంచాయతీ విధానాన్ని తీసుకొచ్చింది. పంచాయతీలకొచ్చే పన్నులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధులు పక్కదారి పట్టకుండా చూడడమే యాప్ ప్రధాన ఉద్దేశ్యం. జమా ఖర్చుల్లో పొరపాట్లు జరగకుండా, దోపిడీ జరగకుండా అడ్డుకట్ట వేయడంలో ఈ విధానం ఎంతగానో ఉపయోగపడనుంది. స్వర్ణ పంచాయతీ ద్వారా మనకి ఒక ట్రాన్స్పరెన్సీ అనేది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ట్రాన్స్పరెన్సీ అనేది మనకు క్లియర్గా వస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి పౌరుడు, ప్రతి హౌస్ ట్యాక్స్ పే చేసే ప్రతి పౌరుడు కూడా తనకి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాము, ఏ రూపేణ ట్యాక్స్ పే చేస్తున్నాము, దాంట్లో హౌస్ ట్యాక్స్ ఎంత, దాంట్లో లైబ్రరీ సెస్ ఎంత, మిగతా సెస్లు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళకి ప్రతి సంవత్సరం ఎంత డిమాండ్ ఎంత ఉంది మన ఇంటికి, ఆ డిమాండ్ మనం ఎలా కడుతున్నాం అనేది ఒక క్లారిటీ ఉంటుందండి, ట్రాన్స్పరెన్సీ. గతంలో ఏమైందంటే మనం ఈ డిజిటలైజేషన్ కాకముందు ఏమైందంటే రికార్డ్ పరంగా మన స్థానికంగా ఉండేటటువంటి ఉద్యోగులు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మీద మనం బేస్ కావాల్సి వస్తుంది. అది కరెక్ట్గా ఉందా లేదా, కొంత సంశయాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంతా కూడా మనకి ఆన్లైన్ దీంట్లో మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో మనం ఏ అసెస్మెంట్ నెంబర్కి ఎంత అమౌంట్ కట్టాలి అనేది దాంట్లో క్లారిటీ ఉంటుంది. పెండింగ్ పే ఎవరు కట్టాలి, ఎవరు కట్టలేదు అనేది కూడా దాంట్లో క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏమైందంటే ట్రాన్స్పరెన్సీ అనేది మనం ఎన్షూర్ చేసుకోవచ్చు. తద్వారా మనకి అకౌంటబిలిటీ, మనం కట్టిన అమౌంట్ కూడా మనకి పంచాయతీకి జమ అవుతుంది. స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారా పంచాయతీలకు ప్రజలు చెల్లించే పన్నులన్నీ డిజిటల్ విధానంలో చేయొచ్చు. నగదు రూపంలో తీసుకోకుండా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తద్వారా డబ్బు నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమవుతుంది. ఆ డబ్బుల్ని గ్రామంలో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయొచ్చు. దీనికి ఎంత ఖర్చు చేశారో కూడా అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా పంచాయతీలకొచ్చే ప్రతి పైసా, ఖర్చు చేసే ప్రతి రూపాయికి వివరాలు పారదర్శకంగా జరగనున్నాయి. తాము ఎంత ఇంటి పన్ను చెల్లించాలి, బకాయిలేమైనా ఉన్నాయా, తాము చెల్లించింది ప్రభుత్వ ఖాతాకు జమైందా లేదా అనేది గ్రామాల్లో ఇక ప్రజలే స్వర్ణ పంచాయతీ యాప్లోకి వెళ్లి చూసుకోవచ్చు. ఇంటి వద్ద నుంచి పన్ను చెల్లించేందుకు అవకాశం లభిస్తోంది. బిల్లులు రాసి కూడా ట్రెజరీకి జమ చేయని సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా పంచాయతీల్లో డిపార్ట్మెంట్ వైడ్గా అవినీతి జరిగిందనే ప్రాబ్లం చాలా పంచాయతీల్లో జరిగిందండి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ఎక్కడ కూడా పంచాయతీలో అవినీతి జరగకూడదని చెప్పేసి ఈ స్వర్ణ పంచాయతీ అనే దాన్ని యాప్ని తీసుకొచ్చినాక, సెక్రటరీలో అన్ని పంచాయతీల్లో కూడా యాప్లు మనం ఫిలప్ చేయించినాక, ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ వాళ్ళు కట్టి వెంటనే యాప్లో వాళ్ళు చూసుకుంటే వీళ్ళు ఎంత కట్టింది వాళ్ళ యాప్లో వచ్చేస్తుంది. మరి ఈ యాప్ రాబోయే రోజుల్లో కూడా గ్రామ పంచాయతీలకి, ప్రజలకి ఎక్కడ కూడా ఫ్రాడ్ అనేది జరగకుండా గవర్నమెంట్కి డబ్బులు వెళ్తాయి. గతంలో మనం గ్రామ పంచాయతీకి వచ్చి వాళ్ళు ఇంటి పన్నులు చెల్లించి ఆ ఇంటి పన్నులన్నీ కూడా మనం తీసుకువెళ్ళి బ్యాంకులో చలానా కట్టాల్సిన ఆవశ్యకత ఉండేది. దానివల్ల కొన్ని గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క అమౌంట్ అనేది కూడా మిస్యూజ్ అవటం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క యాప్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో డైరెక్ట్గా మనం ఏ రోజైతే ట్యాక్స్ కలెక్ట్ చేస్తామో అది డైరెక్ట్గా కూడా గ్రామ పంచాయతీ నిధులకి జమ అవుతుంది. ఎటువంటి అమౌంట్ అనేది కూడా గ్రామ పంచాయతీ గుమస్తా వద్ద కానీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి వద్ద కానీ చేతిలో పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. దీనివల్ల ఈ యొక్క మిస్యూజ్ అనేది జరగటం చాలా వరకు నివారించవచ్చు. స్వర్ణ పంచాయతీ పోర్టల్ యాప్ పనితీరుపై పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ విఆర్ కృష్ణతేజ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత పంచాయతీల ఆదాయం పెరిగిందని ఆయన తెలిపారు.